వెల్కమ్ టు ఆదిత్య టాక్స్. నేను మీ ఆర్కే రావు. ముందుగా మీరందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మీరు నన్ను ఈ 2 రోజుల్లో ఎంతో ఆదరించి సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు. ఇంకా సబ్స్క్రిప్షన్ పెరగాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా ఒకటే మాట. టీ కొట్టు దగ్గర నుంచి బస్ స్టాండ్, రచ్చబండ దగ్గర అందరి నోట ఒకటే మాట: తప్పు జరిగిపోయింది, క్షమించండి, దీనికి బాధ్యత పూర్తిగా మేమే వహిస్తాం అని చెప్పటానికి ఎన్ని గట్స్ ఉండాలి? ఈ మాట ఎప్పుడు, ఎక్కడ, ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పవలసి వచ్చిందో దీని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం రండి. ఆయన మాట్లాడుతున్న తీరు, వేస్తున్న అడుగులు ప్రత్యర్థులను సైతం గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఓవైపు మంత్రిగా, మరోవైపు తప్పు జరిగిన చోట జవాబుదారీతనం తీసుకొని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గొంతుకై ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నిస్తూ అవసరమైనప్పుడు ప్రతిపక్ష హోదా కూడా తానే తీసుకొని మాట్లాడుతున్నాడు అని అనేటట్లుగా వ్యవహరిస్తున్నటువంటి నాయకులు మరెవరో కాదు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఏం చర్చించుకుంటున్నారో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొన్న తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు తొక్కిసలాట జరిగింది. ఆ సందర్భంలో అన్ఫార్చునేట్లీ భక్తులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందుగా ఈ సంఘటనకు పూర్తిగా మేమే బాధ్యత వహిస్తామని చెప్పడంతో పాటు మరలా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. మరుసటి రోజు పిఠాపురంలో జరిగిన సభలో తిరుపతిలో జరిగిన దుర్ఘటనకు దాని గురించి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నేనే క్షమాపణ చెప్పడం జరిగింది. మరి దీనికి బాధ్యత వహిస్తూ టీటీడీ బోర్డు ఎందుకు క్షమాపణ చెప్పడం, మరియు అధికారులు ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు అని మాట్లాడటం జరిగింది. మరుసటి రోజు టీటీడీ బోర్డు చైర్మన్ గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో తప్పు జరిగిపోయింది, దాన్ని మళ్ళా మనం తీసుకురాగలమా, ఎవరో మాట్లాడుతుంటారులే, ఏం చెప్తాం, దానికి క్షమాపణ చెప్తే మళ్ళీ తిరిగి తీసుకురాగలమా ప్రాణాలని అని అనటం జరిగింది. మరలా ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు దీనికి బాధ్యత మేమే వహిస్తున్నామని చెప్పి టీటీడీ బోర్డు చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఇది బలవంతంగా చెప్పించారా, లేక వారికై వారు ఫీల్తో కలిగి చెప్పడం జరిగిందా అని అందరూ చర్చించుకుంటున్నారు. మరోవైపు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ జరిగిన సందర్భాన్ని అధికారులతోటి మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తూ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో క్షతగాత్రులకి నష్టపరిహారంగా ప్రాణాలు కోల్పోయినటువంటి భక్తులకి ఒక్కొక్కరి కుటుంబాలకి 25 లక్షలు అని ప్రకటించడం జరిగింది. మరోవైపు ఆ సందర్భంలో గాయపడినటువంటి భక్తులకు కూడా వైద్య సేవలు అందిస్తూ వారికి కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అదే సమయంలో మన మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఘటనా స్థలానికి విచ్చేసి స్పందించడం జరిగింది. వారు స్పందిస్తూ ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని వారు మాట్లాడటం జరిగింది. అదే సమయంలో ప్రతిపక్ష నాయకులైనటువంటి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని మాట్లాడుతూ, మరోవైపు ప్రభుత్వం ప్రకటించినటువంటి నష్టపరిహారాన్ని ఏదో తూతూ మంత్రంగా ప్రకటించారు, ఇది 25 లక్షలు ఏం సరిపోతుంది, ₹1 ప్రకటించాలి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఫైనల్గా మన యూత్ ఏం మాట్లాడుకుంటున్నారో మనం చర్చించుకుందాం. ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీం చూస్తే కెప్టెన్ ఎవరున్నా సరే విరాట్ కోహ్లీ అని గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోతుంటుంది. అదే విరాట్ కోహ్లీ మొత్తం మ్యాచ్కి ఆయనే నెంబర్ 1 ఫేస్గా విజయంలో భాగం పాలు పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం కూటమి ప్రభుత్వంలో గమనిస్తే కూటమి ప్రభుత్వంలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే ఒకే ఒక మాట, పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ గారు ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకురావాలంటే మీ ఆదరణ నాకు చాలా అవసరం. అందుగురించి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. జై హింద్.